రేపు భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ఆలయ ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. ఎదుర్కోలు ఉత్సవం అత్యంత రమణీయంగా సాగనుంది. ప్రధానంగా దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఉత్తర ద్వారం వద్ద ఉంచుతారు. ఈ సందర్భంగా రామయ్య గురించి, అదేవిధంగా సీతమ్మ గురించి అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి వర్ణించే తీరు అత్యంత రమణీయంగా ఉంటుంది. సీతారాముల గురించి పొగడ్తల వర్షం కురిపిస్తారు. ఒకవైపు అయ్యవారు, మరోవైపు అమ్మవారిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక రేపు మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. తర్వాత మాడవీధులకు శంకుస్థాపన చేయనున్నారు. మాడవీధుల విస్తరణ కోసం ఇప్పటికే 34 కోట్ల రూపాయలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. సీతారాముల కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి. మరోవైపు రేపు కళ్యాణ మహోత్సవానికి మిథిలా స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు పంచేందుకు 200 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేశారు అధికారులు. నువ్వు నాన్న పక్కన నుంచో ముందుకు దండం పెట్టుకోండి. మామూలు ఇలా తిరిగి దండం జస్ట్ ఇలా ఈ పక్క చూడండి. భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్రనామం, కొబ్బరి బొండాలు అలంకరణప్రాయంగా చిత్రించి 25 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. సిల్వర్ జూబ్లీ. అలాగే నేను బతికినంత వరకు ఆ స్వామికి సేవా రూపంలో ఈ శంకు చక్రనామాలు కొబ్బరి బొండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా. అలాగే మన రాష్ట్రం విడిపోయిన కాడి నుంచి ఒంటిమిట్ట దేవాలయానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ భద్రాద్రి రాములోరి కళ్యాణానికి కొబ్బరి బోండాలు సిద్ధమయ్యాయి. కోనసీమ జిల్లా నుంచి భద్రాద్రికి కొబ్బరి బోండాలు వెళ్లనున్నాయి. మండపేటకు చెందిన కేవీ రామారెడ్డి దంపతులు భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి బోండాలు, కొబ్బరి కురిడీలు, కర్పూర దండల్ని అందించనున్నారు. గత 25 ఏళ్లుగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణానికి కొబ్బరి బోండాలను అందిస్తుంది రామారావు కుటుంబం. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి శోభాయమానంగా కొబ్బరి బోండాలు తీర్చిదిద్దారు. సుమారు 11 రోజుల పాటు నియమనిష్టలతో స్వామివారి కళ్యాణానికి కోనసీమ కొబ్బరి బోండాలు అలంకరించామంటున్నారు కేవీ రామారావు దంపతులు. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలంతో పాటు ఒంటిమిట్ట రామయ్య పుణ్యక్షేత్రానికి కొబ్బరి బోండాలు సమర్పిస్తున్నట్టు చెబుతున్నారు.